హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు గోపి బ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మేము విజయవాడలో దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మోపీదేవి దగ్గరికి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా మధ్యలో టైర్ పంచర్ అయిపోయింది. ఇంకా గోపి మావయ్య టైర్ పంచర్ వేసే లోపు ఇంకా అక్కడ మాకు పక్కన పార్క్ కనిపించింది. ఇంకా ఆ పార్క్లోకి వెళ్ళొద్దామని పిల్లల్ని తీసుకొని పార్క్లోకి వెళ్ళాను అనమాట. అసలు పార్క్ మొత్తం కూడా గ్రీనరీయే ఉంది. అక్కడ చూడండి బ్యాంబో స్టిక్స్, అవి బ్యాంబో స్టిక్స్తో మొత్తం అట్లా సైడ్ వాల్ లాగా కట్టారనమాట. మొత్తం చెట్లు, టికెట్ ఇంకా పెద్దవాళ్ళకి వచ్చేసి 20 రూపీస్, చిన్నపిల్లలకి 10 రూపీస్. ఇంకా పార్క్, జిమ్ అవన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఇంకా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము. ఇది ఎక్కడో కాదు, విజయవాడ గుడికి కొంచెం ముందుకు వస్తే పార్క్ కనిపిస్తుంది. విజయవాడ అమ్మవారిని విజిట్ చేసిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చూసి ఎంజాయ్ చేసి వెళ్ళండి. ఫ్యామిలీతో వస్తే, ఫ్రెండ్స్తో వస్తే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ ప్లేస్కి. ఎంతసేపు అయినా ఉండొచ్చు అంట. మనం మార్నింగ్ 9 నుంచి 9 వరకు అనుకుంటా టైమింగ్స్. ఇక్కడ చూడండి చెట్లన్నీ పెంచి బర్డ్స్ లాగా షేప్ చేశారు. హంసలు, బాతులు, ఇంకా మనిషి మనకి నమస్కారం చేస్తున్నట్టు ఎంట్రన్స్లో అన్నీ కూడా మంచిగా పెంచారు ఇక్కడ చెట్లు. చాలా పెద్దగా ఉంది ఈ పార్కు. అసలు ఎంతసేపు టైం స్పెండ్ చేసినా బోర్ అనిపించదు. ఇక్కడేమో చెట్లతో వేసారు కానీ ఇవి ఇంకా లీవ్స్ ఎండిపోయినాయి. ఇదంతా అక్కడ కోతి చూడండి అలా కూర్చుందో. ఫస్ట్ దానికి మంచిగా లేదేమో, కాళ్ళు మంచిగా లేవేమో అనుకున్నాం. ఇంకా మేము దగ్గరికి వెళ్ళగానే అది ఇంకా కాళ్ళు చేతులు ఓపెన్ చేసింది. భయమైంది మాకు ఇంకొకసారిగా. ఇంకా అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంతకీ నేను ఈ పార్క్ నేమ్ చెప్పలేదు కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్క్ అంట ఈ పార్క్ పేరు. ఇక్కడ చూడండి వాటర్ కనిపిస్తున్నాయా, చాలా బారుగా ఉన్నాయి. ఇంకా మేము విజయవాడ నుంచి వెళ్తున్న రూట్లో చాలా దూరం వరకు ఈ వాటర్ కనిపిస్తున్నాయి. ఇంక ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. ఇంకా వీడియోస్ కూడా తీసుకుందామంటే టైం లేదు. ఇంకా మాకు మళ్ళీ మోపీదేవి దగ్గరికి బాపట్ల వెళ్ళదు కదా, టైం సరిపోదేమో అని చెప్పేసి ఇలాంటి ప్లేసెస్ చిన్న పిల్లలే కాదు, ఇంకా కాలేజ్కి వెళ్ళే పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఆడుకునే పిల్లలు, అమ్మ వాళ్ళు కానీ, అమ్మమ్మ వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు అందరూ ఎంజాయ్ చేసే ప్లేస్ అనమాట పార్క్ అనేది. ఇంకా మీ ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఫ్యామిలీస్ని మీ చుట్టుపక్కల ఏమైనా పార్కులు ఉంటే అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయండి. లేకపోతే మనం వండుకొని తీసుకెళ్ళి అక్కడ కూర్చొని తిన్నా కూడా మైండ్ చాలా రిలీఫ్ అనిపిస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసి చూడండి ఉయ్యాలలు ఉన్నాయి అటు సైడ్. ఇక్కడేమో ల్యాడర్ అనమాట. ఇదేంటంటే ఇంకా అది పైకెక్కి అట్లా ఆడుకోవడం, అదొక సరదా అనమాట. అప్పుడు ఇంకా చిన్నపిల్లలకి ఇవన్నీ పెద్దగా అనిపిస్తాయి. అంటే అట్లా ఎక్కాలి, అది నేను అచీవ్ చేయాలి పైకెక్కి అనేసి. ఇది కూడా అంతే, మనం పైకెక్కి అక్కడి నుంచి ఏలాడబడతారు. దీన్ని మేము చిన్న రంగుల రత్నం అని అంటాం అనమాట. దీని మీద ఏంటంటే అందరు కూర్చున్న తర్వాత మనమే తిప్పాలి, అది దానంతా అది తిరగదు. ఇంకా పెద్దది ఉంటుంది కదా రంగుల రత్నం, అదేంటంటే మనం జాతరలలో చూస్తాం, అది స్విచ్ ఆన్ చేసి అట్లా చేసి తిప్పితే అది తిరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఏ స్విచ్లు ఏది ఉండదు, మనమే తిప్పుకోవాలి. అదికి కూర్చుంటే ఇక్కడ జారుబండ చూడండి, ఏనుగు లోపల నుంచి మెట్లు పెట్టారు. ఏనుగు లోపల నుంచి మెట్లు ఎక్కి అటు సైడ్ నుంచి జారాలన్నమాట. ఇక్కడ జిమ్ చూడండి, ఎక్సర్సైజ్ చేసేవన్నీ ఉన్నాయి. మార్నింగ్ టైమ్స్, ఈవినింగ్ టైమ్స్ వచ్చి ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్స్ అండ్ డౌన్స్, ఇది కూడా నాకు చాలా ఇష్టం. కానీ ఇప్పుడు ఎక్కితే తిరుగుతుంది అనేసి ఇంకెక్కలేదు నేను. ఇక్కడ ఉయ్యాలు చక్కవి కాదనమాట, అవి ఎక్కి ఊగుతుంటే జారుతున్నాయి. ఇంకా మా కీర్తన కింద పడిపోయింది. అది ఎక్కి లేదక్క నేను ఎక్కుతాను ఎక్కి ఎగిరింది అనమాట. దాని పైన నుంచి ఎగరగానే వెనక్కి పడిపోయింది. ఇక్కడ 3 జారుబండ్లు ఉన్నాయన్నమాట. ఇంకా అటు సైడ్ నుంచి ఎక్కాలి, వెనక నుంచి ఎక్కి 3 జారుబండ్లు జారాలి. ఇంక ఇక్కడ నాయనమ్మ ఇంకా పిల్లలు ముగ్గురు కూడా ఎక్కారు. ఇంక మేము ఊపుతున్నాం, వీడియో తీసాక క్లిప్ బాగుంది, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు అని చెప్పేసి. ఇంకా అక్కడ అంతా చూసుకున్న తర్వాత మా పంచర్ వేయడం కూడా అయిపోయింది కార్ టైర్కి. ఇంకా పిలుస్తున్నారు మా వాళ్ళు, ఇంకా రండి. ఇంకా మేము కూడా ఆడుకొని వెళ్ళిపోయాం. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.